వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. ఆయన సిలిగురిలో కీలకమైన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేశ భద్రతకు అత్యంత కీలకమైన చికెన్ నెక్ కారిడార్ భద్రతపై దృష్టి సారించింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, సరిహద్దు దాటి జరిగే నేరాలు, అక్రమ రవాణా, సరిహద్దు కంచె పనుల పురోగతిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా రాష్ట్ర ఉన్నతాధికారులు, ఈ ప్రాంతంలోని పార్లమెంటు సభ్యులు, మంత్రులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ సమావేశం స్పష్టం చేస్తుంది. సిలిగురి కారిడార్ను చికెన్ నెక్ అని పిలుస్తారు. ఇది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక సన్నని భూభాగం. ఇది భారతదేశంలోని ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. మిలిటరీ రవాణాకు, అలాగే రంగపో రైల్వే ప్రాజెక్టుకు ఇది అత్యంత కీలకమైన మార్గం. అందుకే దీని భద్రతపై కేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రాంతం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఇక్కడ అక్రమ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లు, అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటివి దేశ భద్రతకు పెద్ద సవాలుగా మారాయి. ఈ సమావేశంలో వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో నేర ముఠాలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. జనన మరణ నమోదు వ్యవస్థలను డిజిటలైజ్ చేయడం ద్వారా అక్రమ వలసలను, నకిలీ గుర్తింపు పత్రాలను అరికట్టవచ్చని కూడా సమావేశంలో ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడి తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి 294 స్థానాలకు గాను 208 స్థానాలు గెలుచుకుంది. దీంతో మే 9న సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత మెరుగుపడిందని చెప్పొచ్చు. సరిహద్దు భద్రతా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి సహకారం అవసరం. అమిత్ షా పర్యటన ఈ సమన్వయాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సిలిగురి పర్యటనలో అమిత్ షా కేవలం మీటింగులకే పరిమితం కాలేదు. నేరుగా గ్రౌండ్ జీరోలోకి దిగారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన సిలిగురి సమీపంలోని జమాగుచ్చు సరిహద్దు అవుట్ పోస్టును సందర్శించారు. అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందితో మాట్లాడారు. వారి ధైర్యాన్ని అభినందించారు. దేశ రక్షణలో వారి పాత్ర ఎంత గొప్పదో గుర్తు చేశారు. భద్రత అనేది కేవలం కేంద్రం బాధ్యత మాత్రమే కాదు, రాష్ట్ర యంత్రాంగం సహకారం కూడా అందులో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ హై లెవెల్ మీటింగ్కు రాష్ట్ర ఉన్నత పరిపాలనా అధికారులు, కీలక ప్రతిపక్ష నేతలు, మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో డార్జిలింగ్, జల్పైగురి, కాలింపాంగ్, అలీపూర్ దువార్, కూచ్ బెహార్, ఉత్తర దీనాజ్పూర్, దక్షిణ దీనాజ్పూర్, మాలా నియోజకవర్గాల ఎంపీలు, మంత్రులు హాజరు కావడం ఈ ప్రాంత భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు, అభిప్రాయాలు కూడా భద్రతా ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. సరిహద్దులో నిఘాను మరింత పటిష్టం చేయడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డ్రోన్ నిఘా, థర్మల్ ఇమేజింగ్ వంటివి వీటిలో ఉంటాయి. సరిహద్దు భద్రత అంటే కేవలం అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం మాత్రమే కాదు, ఇందులో సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కూడా అంతర్భాగం. స్థానిక ప్రజలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిని అక్రమ కార్యకలాపాల నుండి దూరం చేయొచ్చు. అందుకే కేంద్రం సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటివి దీనిలో భాగంగా ఉంటాయి. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు దేశ భద్రతకు కళ్ళు, చెవులు లాంటి వారు. వారి సహకారం లేకుండా సరిహద్దు భద్రత పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. శత్రువు మన గుమ్మం వరకు వచ్చాక అప్రమత్తం అవ్వడం కంటే వాటిని సరిహద్దుల్లోనే నిలువరించడం అత్యుత్తమ వ్యూహం. సిలిగురి కారిడార్ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకోవడం ద్వారా శత్రు దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. రాబోయే రోజుల్లో చికెన్ నెక్ కారిడార్ భద్రత మరింత పటిష్టంగా మారుతుందని ఆశిద్దాం.